సదా దృక్స్వభావత్వాత్ తత్వ అప్రతిబోధ లక్షణ నిద్రా తురీయే న విద్యతే అతః న కారణబంధ తస్మిన్. అంటే తుర్యే కారణబంధ నాస్తి. కారణబంధం అంటే తత్వ అప్రతిబోధ, అన్యథాగ్రహణం కాదు, తత్వాగ్రహణం. తత్వాగ్రహణం అనేది అక్కడ ఉండదు వారికి ఇత్యభిప్రాయ. ఆ తర్వాత శ్లోకం స్వప్న నిద్రాయుత ఆద్యౌ ప్రాజ్ఞస్తు అస్వప్న నిద్రయా నా నిద్రాం నైవ చ స్వప్నం తుర్యే పశ్యంతి నిశ్చితా. ఇప్పుడు ఇది బాగానే ఉంది. దీని తర్వాత మళ్ళీ తర్వాత ప్రశ్న ఏంటి అంటే ఈ విశ్వతైజస్సులు ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళ మాట ఏంటి? స్వప్న నిద్రాయుతౌ ఆద్యౌ, స్వప్నము నిద్రాగలతో కూడినవి విశ్వ తైజస్సులు. ప్రాజ్ఞస్తు అస్వప్న నిద్రయా, ఈ నిద్ర ముగ్గురికి ఉంది. దానిలో మొదటి ఇద్దరికి స్వప్న నిద్ర ఉంది, మూడో వాడికి స్వప్నం లేని నిద్ర ఉంది. అంటే ఆ నిద్రలో తేడా చూపించారు వీళ్ళిద్దరికి. విశ్వ తైజస్సులకి ప్రాజ్ఞలకి ఉండే తేడా ఏంటి? అక్కడ స్వప్న శబ్దానికి అర్థం ఏమిటో చెప్పాలి మళ్ళీ. స్వప్న నిద్ర అంటే బీజ నిద్ర అని ఇందాక అన్నారు, ఇప్పుడు స్వప్న నిద్ర అన్నారు. గౌడపదాచార్యుల వారు మహానుభావులు కదా, ఆయన చాలా సంగ్రహంగా గంభీరమైన అర్థాలు రాస్తారు. దానికి ఆచార్య స్వాముల వారు అయితేనే విడగొట్టగలరు. రకమ వాళ్ళు మధుసూదన సరస్వతి స్వాముల వారి వ్యాఖ్యానంలో మధుసూదన భగవద్గీత భాష్యంలో ఆయన రాశారు, భగవదాశయం వర్ణించడానికి భగవంతుడే సమర్థుడు తప్ప అసమర్థులు మేమేం చేయగలమన్నారు. గీతాచార్యుడు కృష్ణ పరమాత్మ సర్వసమర్థుడైన సర్వజ్ఞుడు, దానికి అర్థం చెప్పాలి అంటే శంకరాచార్యుల వారు చెప్పాలి తప్ప మాలాంటి వాళ్ళు ఏం చెప్తామన్నాడు ఆయన. భగవంతుడి యొక్క ఆశయాన్ని వర్ణించడానికి భగవంతుడే సమర్థుడు. అలాగే గౌడపాదాచార్య స్వామి వారి యొక్క మాటకి అర్థం చెప్పాలి అంటే అంతటి సామర్థ్యం కలిగిన శంకర భగవత్పాదులే దాన్ని వివరించాలి. లేకపోతే మనకేం తెలియదు. బీజ నిద్రకి స్వప్న నిద్రకి తేడా ఏంటి అంటే మనకి అంతా నిద్రే. అది బీజ నిద్ర అంటే ఏమిటి, స్వప్న నిద్ర అంటే ఏమిటి తేడా తెలియదు. అంచేత భాష్యం జాగ్రత్తగా ప్రతి పైతాన్ని దృష్టిలో పెట్టుకుని చూడాలి. ఇందాక బీజ నిద్రా వివరణం చేశారు, ఇప్పుడు స్వప్న నిద్రా వివరణం చేస్తున్నారు. ఎలాగ స్వప్న అనే దానికి అర్థం ఏమిటి అంటే కలగండం కాదు, అన్యథాగ్రహణం స్వప్న. ఇక్కడ స్వప్న శబ్దానికి అర్థం అన్యథాగ్రహణము. ఎలాగా సర్ప ఇవ రజ్వాం, తాడుని చూసి పాము అనుకున్నట్టుగా ఇదే స్వప్నం అంటే. నిద్ర ఉక్త, నిద్ర అంటే ఏమర్థం? తత్వ అప్రతిబోధ, అది నిద్ర. ఇప్పుడు కలిపితే స్వప్నము నిద్ర కలిపితే ఏమైంది? స్వప్న నిద్ర అయింది. అంటే ఏమైందనమాట దీనిలో అంటే తత్వ అగ్రహణం ఒకటి, అన్యథాగ్రహణం ఒకటి, రెండు. ఈ రెండు గలవాళ్ళు మొదటి ఇద్దరు అని వెనక్కి చెప్పిన దానికే వచ్చేసాం. మళ్ళీ విశ్వ తైజస్సులు ఇద్దరు కార్యకారణ బద్ధులు అని కదా మనం చెప్పాం ఇదివరకు. కార్యబద్ధత్వం కారణబద్ధత్వం రెండు ఉన్నాయన్నాక, కార్యబద్ధత్వం అంటే బీజభావము ఫలభావము మాటలు పరిభాషలు మార్చారు తప్ప విషయం అదే కదా. విశ్వడు తైజస్సుడు ఇద్దరూ కూడా తత్వాగ్రహణము అన్యథాగ్రహణము రెండూ గలవారు. దాన్నే ఒక చోట బీజభావము ఫలభావము అనే మాటతో చెప్పారు, ఒక చోట అన్యథాగ్రహణము తత్వాగ్రహణము అనే మాట చెప్పారు. ఇప్పుడు స్వప్న నిద్ర అనే మాట చేసి చెప్తారు. ఇప్పుడు ఈ స్వప్న నిద్ర అనే మాటకి అర్థం ఏంటి? స్వప్న శబ్దానికి అర్థం అన్యథాగ్రహణం, నిద్ర శబ్దానికి తత్వాగ్రహణం. ఈ రెండు కలిపితే స్వప్న నిద్ర అంటే తత్వాగ్రహణము అన్యథాగ్రహణము రెండు విశ్వ తైజస్సులు ఇద్దరికి ఉంటాయి. ప్రాజ్ఞుడికి అది లేదు. ప్రాజ్ఞుడికి కేవలం తత్వాగ్రహణం మాత్రమే ఉంటుంది తప్ప అన్యథాగ్రహణం ఉండదు. స్వప్న నిద్రాయుతౌ ఆద్యౌ ప్రాజ్ఞస్తు అస్వప్న నిద్రయా. అస్వప్న నిద్రయా అంటే అన్యథాగ్రహణం లేకుండా తత్వాగ్రహణం మాత్రం ఉంటుంది. అంటే కారణబంధం మాత్రమే ఉంది, కార్యబంధం లేదు. ఆ ఏదీ లేకుండా ఉన్నవాడు తుర్యుడు. నా నిద్రాం నైవచ స్వప్నం తుర్యే పశ్యంతి నిశ్చిత. పండితులైన వాళ్ళు తుర్యుడు యందు నిద్రని చూడరు, స్వప్నాన్ని చూడరు. అంటే తత్వాగ్రహణము లేదు, అన్యథాగ్రహణము లేదు. ఆయన నిత్యం సర్వదృక్ స్వరూపం కనుక, నిత్యం సర్వత్ర చైతన్య స్వరూపుడు కనుక, అవిలుప్త శక్తి, ఆయనకి ఎప్పుడు నిత్యం సర్వదా చూడగలరు కనుక ఆయనకి తత్వ అగ్రహణము లేదు, అన్యథాగ్రహణము లేదు.
న నిద్రాం నైవ చ స్వప్నం తుర్యే పశ్యంతి నిశ్చితాః. మాటకు అర్థం చూడండి. స్వప్న అన్యథా గ్రహణం. ఉదాహరణ సర్ప ఇవ రజ్వాం. నిద్ర ఉక్త తత్వ అప్రతిబోధ లక్షణం తమ ఇది. అదే అర్థం అంటే తత్వ అప్రతిబోధ లక్షణమైన అజ్ఞానము. తాభ్యాం స్వప్న నిద్రాభ్యాం యుక్తౌ విశ్వతైజసౌ అత తౌ కార్యకారణబద్ధావిత్యుక్తౌ. వెనకాల చెప్పాము అన్నది. దాన్నే కార్యకారణబద్ధులు అని చెప్పాము. అన్యథాగ్రహణము తత్వాగ్రహణము రెండు ఉన్నాయి కనుక. ప్రాజ్ఞస్తు స్వప్న వర్జితయా కేవలతయైవ నిద్రయా యుక్త ఇది కారణబద్ధ ఇత్యుక్తం. స్వప్నవర్జితయా అంటే ఇది దేనికి విశేషం అండి? అదే అంటే స్వప్నవర్జితయా కేవలయా నిద్రయా, ఆ నిద్రకే విశేషణాలు ఇవన్నీ. స్వప్నమును విడిచిపెట్టిన కేవలమైన నిద్రతో మాత్రమే అని అంటే అన్యథాగ్రహణం లేకుండా కేవలం తత్వ అగ్రహణం మాత్రమే ఉంది అని అర్థం. అంచేత కేవలం కారణబద్ధుడు అని మాత్రమే చెప్పాము. ప్రాజ్ఞస్తు స్వప్నవర్జితయా కేవలయైవ నిద్రయా యుతః ఇది కారణబద్ధ ఇత్యుక్తం. నా ఉభయం పశ్యంతి తురీయే నిశ్చితాః బ్రహ్మవిదః విరుద్ధత్వాత్ సవితరీవ తమః. దీనికి ఉదాహరణ. నా ఉభయం పశ్యంతి తురీయే. తురీయే నిశ్చితాః న ఉభయం అంటే నిద్రాం స్వప్నం చ న పశ్యంతి అని పాదం శ్లోకాలకి. నా నిద్రాం నైవ చ స్వప్నం తుర్యే పశ్యంతి నిశ్చితాః. నిశ్చితాః అనే దానికి అర్థం బ్రహ్మవిదః అని అర్థం. బ్రహ్మవేత్తలు. తురీయే ఆత్మని ఉభయం న పశ్యంతి. నిద్రను కానీ స్వప్నమును కానీ చూడరు. ఇందువలన విరుద్ధములు. అవి రెండు విరుద్ధంగా ఉంటాయి. బ్రహ్మవేత్తకి అవన్నీ విరుద్ధముగా ఉన్నాయి కనుక నిద్ర లేదు, స్వప్నము లేదు. విరుద్ధత్వాత్. ఎందువల్ల అంటే ఈయన నిత్య జ్ఞానస్వరూపుడు. ఈయనకి అజ్ఞాన ప్రయుక్త కార్యములు ఎలా ఉంటాయి? ఉండడానికి లేదు కదా. బ్రహ్మవేత్తలు ఆత్మస్వరూపాన్ని జ్ఞానస్వరూపంగా చూస్తారు కనుక జ్ఞానం ఉన్న కాలంలో అజ్ఞానం కానీ అన్యథాగ్రహణం కానీ ఉండే అవకాశం లేదు. అది విరుద్ధం. అంటే దేనికి విరోధము అని అంటే తమస్సుకి ప్రకాశానికి విరుద్ధం. సవితరీవ తమః. సూర్యుడు యందు చీకటి ఎలా అయితే ఉండదో ఆ రకంగా బ్రహ్మస్వరూపమైన తురీయమందు తత్వాగ్రహణం అనే అజ్ఞానం కానీ దానివల్ల వచ్చేటువంటి అన్యథాగ్రహణం కానీ విరుద్ధములు కనుక ఉండవు. విరోధం రెండిటికి అంటే జ్ఞానాజ్ఞానములకు విరోధం, జ్ఞానమునకు అజ్ఞానమునకు విరోధం. ఆయన జ్ఞాన స్వరూపుడు కనుక ఆయనకి అజ్ఞానం ఉండదు. అజ్ఞానం అంటే తత్వ అగ్రహణం లేదు. అది లేకపోతే అన్యథాగ్రహణం ఉండదు. అలాగే అవి రెండు వీడికి ఉండవు అనడానికి కారణం విరుద్ధములు అవ్వడం వల్ల. విరుద్ధం అంటే ఆ రెండిట్లో విరుద్ధమని కాదు. ఆ రెండు ఒకదానికొకటి సపోర్టే చేస్తాయి. తత్వాగ్రహణమునకు అన్యథాగ్రహణము ప్రతి కారణత్వమే ఉంటుంది. తత్వం తెలియని వాడే అన్యథాగ్రహణం చేస్తాడు. ఆ రెండింటికి విరోధం కాదు. కానీ వాస్తవమైన ఆత్మస్వరూపానికి ఆ స్వప్న నిద్రలకి విరోధం ఉంది. ఈయన జ్ఞానస్వరూపుడు కనుక వీడి యందు అజ్ఞానం కానీ ఆ నిద్ర కానీ ఆ స్వప్నం కానీ ఏమీ కుదరవు అని అర్థం. ప్రాజ్ఞస్తు స్వప్న వర్జితయా కేవలయా ఏవ నిద్రయా. నిద్రాశబ్దానికి విశేషణాలు కేవల అని ఒకటి, స్వప్నవర్జిత అని ఒకటి. స్వప్నవర్జిత కేవల యా నిద్ర తయా అని అర్థం. స్వప్నవర్జితమైన అంటే స్వప్నము లేకుండా ఉండేటువంటి కేవలమైన నిద్ర, స్వప్న నిద్ర కాదు. అలాంటి మాత్రమే ఉన్నాడు కనుక కారణబద్ధుడు, అజ్ఞానంతో ఉన్నాడు అంతే. తత్వ అగ్రహణం మాత్రమే ఉంది తప్ప అన్యథాగ్రహణ రూపమైన స్వప్నం లేదు అని అర్థం. నా ఉభయం పశ్యంతి తురీయే నిశ్చితాః బ్రహ్మవిదః విరుద్ధత్వాత్ సవితరీవ తమః అతః న కార్యకారణబద్ధః ఇత్యుక్తః తురీయః. తురీయమైన ఆత్మ కార్యబద్ధుడు కారణబద్ధుడు కాదు అనే మాట మేము చెప్పింది చక్కగా సరిపోయింది అని అర్థం. కదా తురీయే నిశ్చితో భవతి ఇత్యుచ్యతే. ఈ తర్వాత గ్రంథం ఇక్కడి నుంచి తర్వాత చూద్దాం. బాగుంది, చాలా సంతోషం. మీరందరూ చదువుతున్నారు కష్టపడి. ఏం సుధాకర్ గారు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు? గురుగారు అంతా ప్రపంచాన్ని దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ దూరం తీసుకువెళ్తున్నారు. అట్లా
మా సంబంధాలు ఉన్నట్టున్నాయి, మన దూరం జరిగిపోతున్నట్టుంది ఆత్మ. ఆత్మ ఇందాక మనం చదువుకున్న దానిలోనే సమాధానం ఉంది. అది ఉంది కానీ నిలబడటం లేదు గురుగారు. అలా కాదు, సంసృష్ట రూపేణ అన్నితోటి కలిసి ఉంటుంది, కేవలంగా అయితే ఉండదు. ఇతర సంసర్గం ఉంటే, బాహ్య వస్తువులతో సంబంధం ఉంటే అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. వాటి అన్నింటినీ వదిలేస్తే కేవలమైన శుద్ధమైన ఆత్మగా భావిస్తే ఏముండవు. నవ్యేతే అవ్యయ దగ్గర చెప్పారుగా, సంసృష్ట రూపేణ వ్యయం ఉంటుంది, స్వరూపత అవ్యయం, స్వరూపత నాశం లేదు. చాలా సంతోషం. భద్రం కర్ణేభిశ్రుడయ్యామదేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః విసేమ దేవహితంగదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః.